గాయ్స్, నేను ఏలియన్స్ రాణిని కలిశాను. చంద్రుడి పైన ఏలియన్స్ నిజ జీవితంలో ఈ విధంగా ఉంటారు. చూడండి, ఇదే ఆ రాణి. త్వరలోనే మేము జాబిల్లిని చేరుకుంటాము. ఈ అద్భుతమైన దృశ్యం చూడండి. మేము చివరికి చంద్రుడిపైకి వచ్చేసాం. ఓ మై గాడ్, ఇంత అందమైనగా అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రయాణంలో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నేను మొదటిసారిగా చంద్రుడిపైకి వెళ్తున్నాను. నా జీవితంలో ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ అద్భుతమైన జర్నీని మీ అందరితో పంచుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. చంద్రుడిపైకి వెళ్ళాలని కలలు కనని వారు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు కూడా ఆ కల ఉండేది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన నా కోరిక ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాను. మా నౌక చంద్రుడి వైపు వేగంగా వెళుతోంది. త్వరలోనే మేము జాబిల్లిని చేరుకుంటాము. మనం ఇప్పుడు చంద్రుని వైపు ప్రయాణించబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. గైస్, మనం చాలా దూరం వెళ్ళాక మనకు ఈ విధంగా చంద్రుడైతే కనిపించడం జరుగుతుంటుంది. అయితే మన రాకెట్ ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. మనం దగ్గరకు చేరుకోగానే మీకు పూర్తిగా ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. అయితే గైస్, మనం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామందికి భూమి ఆకాశం ఎంత దూరం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకనే నేను ఒక AI వీడియోతో నేను ముందుకైతే వస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. అందుకు ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే గైస్, ప్రయాణిస్తూ ఈ విధంగా మనకు వెళ్తున్న రాకెట్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇలాగా చంద్రుడిపై తిరుగుతూ చంద్రుడి చుట్టూ తిరుగుతూ లాస్ట్కి మనం చంద్రుని దగ్గరికైతే గ్రహం అనేది చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేరుకున్నది చాలా నెమ్మదిగా, చాలా స్లోగా అక్కడున్న ఈ పారాషూట్స్తో వాటితో నెమ్మదిగా చంద్రుడిపైకి ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇలా చూడండి, ఏ విధంగా ప్రయాణించిన రాకెట్ చంద్రుడి చుట్టూ, భూమి చుట్టూ తిరుగుతూ 1 నెల రోజుల పాటు తిరుగుతూ లాస్ట్కి చంద్రుడి దగ్గరికి అయితే ఈ విధంగా చేరుకోవడం జరుగుతుంది. ఈ అద్భుతమైన దృశ్యం చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చంద్రుడికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి భూమి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు కూడా చూడండి. నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేని క్షణం. ఫ్రెండ్స్, మేము చివరికి చంద్రుడిపైకి వచ్చేసాం. ఓ మై గాడ్, ఇంత అందమైనగా అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రయాణంలో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చంద్రుడిపై ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని చూపించబోతున్నాను. చూడండి, చంద్రుడిపై ఉన్న మట్టి ఈ విధంగా మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే మనం భూమి నుంచి చూసినప్పుడు చంద్రుడు కూడా ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తాడు. నిజంగా ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నా చేతిలో చంద్రుడి బూడిద రంగు మట్టి ఉంది. ఇది అద్భుతమైన అనుభూతినిస్తుంది. గాయ్స్, నేను ఏలియన్స్ రాణిని కలిశాను. చంద్రుడి పైన ఏలియన్స్ నిజ జీవితంలో ఈ విధంగా ఉంటారు. చూడండి, ఇదే ఆ రాణి. ఇలాంటి అందమైన మరియు అద్భుతమైన ప్రతిరోజు ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ ఏలియన్ రాణితో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే కనుక ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.